మా లాస్ట్ క్లాస్లో లాస్ట్ పాయింట్ ఎంత చూడండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కంప్లీట్ అయిందమ్మా. అది నెంబర్ ఎంతమ్మా? 40. నెక్స్ట్ 44 ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ సో పిఎం స్మాల్ పి. ఎలక్ట్రిక్ డైపోల్ కి ఫార్ములా ఏంటంటే చార్జ్ ఇంటూ డిస్టెన్స్. చార్జ్ ఇంటూ డిస్టెన్స్. సో q ఇంటూ 2l. q ఇంటూ 2l. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే చార్జ్ ని డిస్టెన్స్ తో ప్రొడక్ట్ చేయాలి. సో చార్జ్ కులూమ్. కులూమ్ డిస్టెన్స్ కి మీటర్. కులూమ్ మీటర్. c డాష్ l. డైమెన్షనల్ ఫార్ములా అమ్మా. కులూమ్ అంటే చార్జ్ కాబట్టి at అనా డిస్టెన్స్ కాబట్టి l. దట్ మీన్స్ alt. నెక్స్ట్ 45 ఎలక్ట్రిక్ permittivity. ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఎప్సిలాన్ నాట్. ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటే ఎప్సిలాన్ నాట్. ఏంటంటే ద ప్రాపర్టీ టు అలో ద ఎలక్ట్రిక్ చార్జెస్. ఎలక్ట్రిక్ చార్జెస్ ని ఎలో చేసే ప్రాపర్టీ మనం ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటే. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఫార్ములా ఉంది. F equal to 1/4 pi epsilon naught Q1 Q2 by d square. ఇది ఫార్ములా. దీని నుంచి ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ ఫార్ములా Q1 Q2 by F into 4 pi into d square. ఇది ఫార్ములా. ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు చార్జ్. చార్జ్ కి 2 ఉన్నాయి కాబట్టి చార్జ్ స్క్వేర్ బై ఫోర్స్ ఇంటూ ఈ 4 పై కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ హోల్ స్క్వేర్. దీనికి యూనిట్స్ ఏంటమ్మా అంటే సో చార్జ్ బై ఫోర్స్ డిస్టెన్స్ వీటన్నిటికి యూనిట్ ఏంటమ్మా అంటే ఫారడే పర్ మీటర్. ఫారడే పర్ మీటర్. ఫారడే పర్ మీటర్. అక్కడ దాన్ని చూస్తే చార్జ్ ఏంటమ్మా అంటే కులూమ్. కులూమ్ బై కులూమ్ హోల్ స్క్వేర్ బై ఫోర్స్ కాబట్టి న్యూటన్. న్యూటన్. ఈ పక్కన డిస్టెన్స్ ఉంది కాబట్టి డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ కాబట్టి మీటర్. మీటర్ స్క్వేర్. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా చార్జ్ కి ఎంతమ్మా AL. చార్జ్ కి AL పైన స్క్వేర్ కాబట్టి స్క్వేర్ బై ఫోర్స్ కమ్మా MLT పవర్ -2 ఇంటూ డిస్టెన్స్ కమ్మా L పైన స్క్వేర్ L స్క్వేర్ పైన ఏమైందమ్మా A స్క్వేర్ L స్క్వేర్ బై కింద MLT పవర్ -2 ఇంటూ L స్క్వేర్. పైన L స్క్వేర్ కింద L స్క్వేర్ క్యాన్సిల్. M పవర్ -1 అయితే ఈ L పైకి వస్తే L పవర్ -1. ఈ t పవర్ -2 పైకి అయితే t స్క్వేర్ ఇంటూ s. నెక్స్ట్ 46 ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అమ్మా. రెసిస్టెన్స్ అంటే మనకు తెలుసు కదా, అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ అపోజ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ మీన్స్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ ని అపోజ్ చేసే ఫినామినాని మనం రెసిస్టెన్స్ గా తీసుకుంటాం. రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటమ్మా అంటే పొటెన్షియల్ బై
current. Potential by current అంటే potential కాబట్టి P, current కాబట్టి V by I. Potential యూనిట్స్ ఏంటమ్మా వోల్ట్, వోల్ట్. కరెంట్ యూనిట్స్ ఏంటమ్మా ఆంపియర్, వోల్ట్ బై ఆంపియర్. వోల్ట్ బై ఆంపియర్ ఇస్ ఈక్వల్ టు ఓం. సింబల్ అమ్మా ఇది ఓం. రెసిస్టెన్స్ కి యూనిట్ ఏంటమ్మా వోల్ట్ పర్ ఆంపియర్ ఆర్ ఓం. పొటెన్షియల్ కి డైమెన్షన్ ఫార్ములా అమ్మా, పొటెన్షియల్ డైమెన్షన్ ఫార్ములా, పొటెన్షియల్ డైమెన్షన్ ఫార్ములా, పొటెన్షియల్ కి డైమెన్షన్ ఫార్ములా, పొటెన్షియల్ కి డైమెన్షన్ ఫార్ములా m m m l square t power minus 2 t power minus 3 a power minus 1. అది పొటెన్షియల్ బై కరెంట్ ఉంది కాబట్టి a. సో టోటల్ గా ఏమైందమ్మా m l square t power minus 3 a power minus 2. m l square t power minus 3 a power minus 2. Next one, conductance. Conductance means GMA, 1 by resistance, 1 by resistance amma. Conductance means 1 by resistance. So 1 by R, 1 by R అంటే I by V అవుతుంది. ఫార్ములా ఏమవుతుందా I by. సో 1 by units, 1 by ohm. 1 by ohm అంటే ohm inverse. 1 by ohm అంటే ohm inverse. Ohm inverse కి మరొక నేమ్ మో. మో మో కి ఇంకో నేమ్ సీమెన్స్. సీమెన్ ఇంకో నేమ్ సీమెన్. రెసిస్టెన్స్ కి రివర్స్ కదమ్మా అంటే 1 by ml square t power minus 3 a power minus 2. ఏమైందిరా రివర్స్ అయితే ఏమైందిరా m power minus 1 l power minus 2 t power 3 a square. m power minus 1 l power minus 2 t power 3 a square. Next, specific resistance. Specific resistance or resistivity rho. Specific resistance or resistivity. So formula resistance into area, resistance into area by length amma. Resistance into area by length. That means RA by L. RA by L. RA by L. R యూనిట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కదమ్మా ఓ. ఓ ఏరియాకి మీటర్ స్క్వేర్, కింద మీటర్. ఒక మీటర్కి ఒక మీటర్ క్యాన్సిల్ చేయగలుగుతున్నా ఓ మీటర్. ఓ మీటర్ సింపుల్ గా ఓ మీటర్ సింపుల్. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికమ్మా రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది ml square t power minus 3 a power minus 2. ఏరియా ఉంది కాబట్టి l square, కింద లెంత్ ఉంది కాబట్టి l. సో టోటల్ గా ఒక l కి ఒక l క్యాన్సిల్ అయింది అనుకోమ్మా ఏం వెళ్తుంది m l square ఉంటుంది. సో ఏం వెళ్తుందమ్మా అంటే m l power 3 t power minus 3 a power minus 2. m l power 3 t power minus 3 a power minus 2. Next, conductivity.
కండక్టివిటీ సిగ్మా కండక్టివిటీ అంటే అమ్మా 1 బై రెసిస్టివిటీ 1 బై రెసిస్టివిటీ 1 by resistivity is called conductivity. So units ఏంటమ్మా 1 by ohm meter 1 by ohm meter అంటమ్మా మో అంతే కదమ్మా మో బై మీటర్ ఆర్ సిమెన్ పర్ మీటర్ సిమెన్ పర్ మీటర్. సో రెసిస్టివిటీకి రివర్స్ అయితే అమ్మా 1 by ఏమైందిరా m L cube t power minus 3 a power minus 2 పైకి వచ్చేసరికి ఏమైందిరా m power minus 1 L power minus 3 t power 3 a power 3. ఒకసారి కనపడలేదు కండక్టివిటీ అన్నమాట 1 by resistivity. So units 1 by ohm meter. Ohm meter అంటే మనకు తెలుసు సిమెన్ ఇది మనకు తెలుసు సిమెన్ బై మీటర్. So that means 1 by m L cube t power minus 3 a power minus reverse అయితే m power minus 1 L power minus 3 t power 3 a square. Next, luminous intensity. Luminous means more. So more, luminous means more. So high intensity, more intensity. So ఏంటమ్మా luminous అంటే intensity symbol I అంటాం. ఏమంటామమ్మా I. So what is intensity? Energy formula, energy by time into area. Luminous intensity formula energy by time into area. So energy by time అంటే వర్క్ అవుతుందమ్మా. ఎనర్జీ బై టైం వర్క్ కాదు, పవర్ అవుతుంది. పవర్ బై ఏరియా అదేనమ్మా. ఎనర్జీ బై టైం అంటే పవర్, పవర్ బై ఏరియా. పవర్ యూనిట్స్ ఏంటమ్మా వాట్, పవర్ యూనిట్ ఏంటమ్మా వాట్. ఏరియా యూనిట్స్ ఏంట్రా మీటర్ స్క్వేర్. పవర్ యూనిట్స్ వాట్, ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. డైమెన్షనల్ ఫార్ములా పవర్ కి ఏంటమ్మా పవర్ m L స్క్వేర్ t పవర్ మైనస్ 3. అవునా కదమ్మా m L స్క్వేర్ t పవర్ మైనస్. దీన్ని వాట్ పర్ మీటర్ ని క్యాండిల్ అని కూడా అంటారు, క్యాండిల్. సో పవర్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా m L స్క్వేర్ t పవర్ మైనస్ 3 బై ఏరియా ఉంది కాబట్టి L స్క్వేర్. టోటల్ గా m L స్క్వేర్ క్యాన్సిల్. m t పవర్ మైనస్ 3 m t పవర్ మైనస్ 3 ఆర్ m పవర్ 1 L పవర్ 0 t పవర్ మైనస్ 3. Next one, 51. Capacitance. 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 Capacitance means, what is capacitance? Charge by potential. Charge by potential is called capacitance. Charge means Q,
Potential means Q by V. Units ఏంటమ్మా చార్జ్ కి కూలుంబ్. కూలుంబ్. పొటెన్షియల్ కి ఏంటమ్మా వోల్ట్. కూలుంబ్ బై వోల్ట్ is called farad. కూలుంబ్ బై వోల్ట్ is called farad. farad. డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా చార్జ్ కి డైమెన్షన్ ఫార్ములా AT. పొటెన్షియల్ డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా పొటెన్షియల్ డైమెన్షన్ ఫార్ములా ml square t power minus 3 a power minus 1. రైట్ పైకి వెళ్ళిపోయినా అనుకోమ్మా మొత్తం ఏమైందన్నా m power minus 1 l power minus 2. ఇక్కడ -3 ఉంది. ఈ -3 పైకి వెళ్తే +3 3 + 1 4 t power 4. ఇక్కడ a power -1 ఉంది. a power -1 పైకి వెళ్తే +1. ఆల్రెడీ ఇక్కడ ఒక 1 ఉంది. సో ఏమైందన్నా a స్క్వేర్ m power -1 l స్క్వేర్ t power 4 a power 2. Next one, pole strength. Small m. What is pole strength? Pole అంటే north pole, south pole. Pole strength అంటే ఏమమ్మా the ability of the magnet. The ability of the magnet to attract the other pole, to attract or repel by other pole. మా వేరొక పోల్ ని అట్రాక్ట్ చేయాలన్నా లేదా రిపెల్ చేయాలన్నా ఎబిలిటీ ఉండాలి. ఆ ఎబిలిటీ మనం పోల్ స్ట్రక్చర్. ద ఎబిలిటీ ఆఫ్ ది మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ ఆర్ రిపెల్ బై అదర్ పోల్. వేరొక పోల్ మనం అట్రాక్ట్ చేయాలన్నా రిపెల్ చేయాలన్నా సరే ఆ పోల్ కు ఒక స్ట్రెంత్ ఉంటుంది. పోల్ స్ట్రెంత్. పోల్ స్ట్రెంత్ కి ఫార్ములా ఏముండదు అన్న. పోల్ స్ట్రెంత్ కి ఫార్ములా ఏముండదు. సో డాష్. యూనిట్ ఏంటమ్మా అంటే యాంపియర్ మీటర్. యూనిట్ ఏంటమ్మా యాంపియర్ మీటర్. పోల్ స్ట్రెంత్ యూనిట్ ఏంటమ్మా యాంపియర్ మీటర్. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి ఏమైందమ్మా ఏఎల్ అవుతుంది. డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందా ఏఎల్. Next 15th, magnetic movement. Capital M. Magnetic movement capital. ఏంటమ్మా magnetic movement అంటే pole strength into magnetic length. Pole strength into magnetic length. Pole strength అంటే స్మాల్ m, magnetic length అంటే 2m. సో m into 2m. సో పోల్ స్ట్రెంత్ కి ఏంటమ్మా అంటే యాంపియర్ మీటర్. పక్కన లెంత్ కి ఉంది మీటర్. సో టోటల్ గా యాంపియర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి అమ్మా ఏఎల్ అనేది పోల్ స్ట్రెంత్. పక్కన ఇంకొక లెంత్ ఉంది కాబట్టి ఎల్ అవుతుంది. సో టోటల్ గా ఏఎల్ స్క్వేర్ వస్తుంది. వస్తున్నా ఏఎల్ స్క్వేర్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ magnetic field induction. Magnetic field induction B. Magnetic field induction B. ఏంటమ్మా magnetic induction B అంటమ్మా force by pole strength. Force by pole strength అమ్మా.
ఫోర్స్ కాబట్టి ఎఫ్, ఫోర్స్ ఉంది కాబట్టి ఎఫ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటే ఫోర్స్ బై ఫోర్స్. ఫోర్స్ యూనిట్ ఏంటమ్మా? న్యూటన్. ఫోర్స్ యూనిట్ న్యూటన్. బై ఫోర్స్ ఎంతకమ్మా? యాంపియర్ మీటర్. సో న్యూటన్ బై యాంపియర్ మీటర్ అంటే ఏంటమ్మా అంటే టెస్లా. టెస్లా టెస్లా టెస్లా. డైమెన్షనల్ ఫార్ములా అమ్మా, ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా mS T పవర్ మైనస్ 2 ఇదే కదమ్మా. బై యాంపియర్ మీటర్ అంటే AL. టోటల్ గా ఏమైందన్నా? mL పవర్ 0 T పవర్ మైనస్ 2 A పవర్ మైనస్ 1. mL పవర్ 0 mL పవర్ 0 T పవర్ మైనస్ 2 A పవర్ మైనస్ 1. Next 55. Magnetic permeability. Magnetic permeability of free space. ఇందాక మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అని చెప్పాను. ఇక్కడ మ్యూ నాట్ ఏంటమ్మా? ద ప్రాపర్టీ to allow the magnetic lines. The property to allow the magnetic lines in the field. The property of the medium. Property of the medium also. The property of the medium to allow the magnetic lines in the field. ఏంటమ్మా? మామూలుగా ఫార్ములా ఉందమ్మా. F ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 ఇంటూ m1 m2 బై d స్క్వేర్ అన్న. దాని నుంచి మ్యూ నాట్ అంటే ఏమైతుందన్నా? మ్యూ నాట్ ఈక్వల్ టు F ఇంటూ 4 ఇంటూ d స్క్వేర్ బై m1 ఇంటూ m. ఇది ఫార్ములా. సో మ్యూ నాట్ ఈక్వల్ టు F అంటే ఫోర్స్ ఇంటూ d అంటే డిస్టెన్స్. d means distance whole square by ఇక్కడ ఏంటమ్మా అంటే m అంటే ఫోర్స్ స్ట్రెంత్ కాబట్టి యాంపియర్ మీటర్. సో 2 ఉన్నాయి కాబట్టి యాంపియర్ మీటర్ స్క్వేర్. సో వీటన్నిటికి యూనిట్స్ ఏమైతున్నానో ఫోర్స్ కి న్యూటన్ మీటర్ స్క్వేర్ బై యాంపియర్ మీటర్ స్క్వేర్ క్యాన్. సో న్యూటన్ బై యాంపియర్. దేనిలోనమ్మా? ఇదా? ద ప్రాపర్టీ ఆఫ్ ది మీడియం టు అలౌ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఇన్ ద ఫీల్డ్. నోట్ చేసుకో. ద ప్రాపర్టీ ఆఫ్ ది మీడియం టు అలౌ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఇన్ ద ఫీల్డ్. The property of the medium to allow the magnetic lines in the field. సో దీనికి ఇంకొక యూనిట్ ఏంటమ్మా అంటే హెన్రీ పర్ మీటర్. H by M. హెన్రీ పర్ మీటర్. మా డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికమ్మా డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ ఏంటమ్మా? డైమెన్షనల్ ఫార్ములా mL T పవర్ మైనస్ 2. పక్కన డిస్టెన్స్ ఉంది కాబట్టి L, పైన స్క్వేర్ ఉంది కాబట్టి L స్క్వేర్ బై కింద యాంపియర్ మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి AL హోల్ స్క్వేర్. సో టోటల్ గా ఏమైందన్నా? ఇక్కడ L స్క్వేర్ ఇక్కడ L స్క్వేర్ క్యాన్సిల్, m ఉంటుంది. ఇక్కడ L స్క్వేర్ ఇక్కడ L స్క్వేర్ క్యాన్సిల్, L T పవర్ మైనస్ 2 A పవర్ మైనస్ 2 కింద ప్లస్ 2 పైకి వస్తే A పవర్ మైనస్ 2 వస్తుంది.
Next, magnetic intensity. Magnetic intensity H అమ్మా. Magnetic intensity H. H కి ఫార్ములా ఏంటమ్మా అంటే ఇదమ్మా, magnetic field induction. Magnetic field induction. Magnetic field induction by magnetic permeability. Magnetic permeability. So formula B by mu naught. B by mu naught. Magnetic intensity intama magnetic field induction by magnetic permeability. B by mu naught. B units amma Tesla. Tesla by ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా హెన్రీ పర్ మీటర్. సో టోటల్ ఇది ఏమైందమ్మా అంటే యాంపియర్ పర్ మీటర్ అవుతుంది. యాంపియర్ పర్ మీటర్. యాంపియర్ పర్ మీటర్. డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, బీకి ఉంది పైన, బీకి ఉంది కదమ్మా ఫార్ములా m పవర్ 0, m పవర్ 1, l పవర్ 0, t పవర్ -2, a పవర్ -1. సో ఇది వచ్చేసరికి m పవర్ 1, l పవర్ 1, t పవర్ -2, a పవర్ -2. ఏమైందినా, సో m క్యాన్సిల్, ఇది రెండు క్యాన్సిల్. సో m పవర్ 0, l పవర్ -1, t పవర్ 0 అయిపోయింది. ఇది 2 అయితే -2 పైకి అయితే +2, +2 లో 1 పోతే 1, a పవర్ m పవర్ 0, l పవర్ -1, t పవర్ 0, a పవర్ 1 అవుతుంది. Next, intensity of magnetic field. Intensity of magnetic field I అంటారు. I. Intensity of magnetic field I. Intensity of magnetic field formula magnetic moment. Magnetic moment by volume. So capital M by V. Magnetic movement by volume. Capital M by V. Magnetic movement dimension లో గుర్తుందమ్మా, యూనిట్స్ గుర్తున్నాయమ్మా. సో ఏంటమ్మా అంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. వాల్యూమ్ కి మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందా, మీటరేగా మిగిలింది. సో యాంపియర్ పర్ మీటర్. యాంపియర్ పర్ మీటర్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ కి డైమెన్షన్ ఫార్ములా గుర్తుందమ్మా, a స్క్వేర్ l స్క్వేర్. లేదమ్మా వాల్యూమ్ కాబట్టి l క్యూబ్. వాల్యూమ్ కాబట్టి l క్యూబ్. మా యాంపియర్ మీటర్ కదమ్మా, యాంపియర్ మీటర్ స్క్వేర్ కదమ్మా, యాంపియర్ మీటర్ స్క్వేర్ కదా. ఒకసారి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమని చూడండి, యాంపియర్ మీటరే కదా, యాంపియర్ మీటర్ స్క్వేర్, యాంపియర్ మీటర్, యాంపియర్ పర్ మీటర్. సో ఏఎల్ స్క్వేర్ వస్తుంది, ఏఎల్ స్క్వేర్ బై ఎల్ క్యూబ్. ఏఎల్ స్క్వేర్ బై ఎల్ క్యూబ్ అంటే ఎంతమ్మా, ఏ బై ఎల్ఏగా, పైకి వచ్చిందనుకో ఏఎల్ పవర్ మైనస్ అంటే ఎం పవర్ 0, l పవర్ -1, t పవర్ 0, a పవర్ 1. ఈ రెండు సేమ్ ఉంటాయి, ఉన్నాయా లేదా చెక్ చేసుకో. Magnetic susceptibility. Phi
x లాగా రాసుకో. మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ x లాగా రాసుకో. ఏంటమ్మా ఫార్ములా అంటే I/H అమ్మా. I/H ఫార్ములా ఏంటమ్మా? I ఇక్కడ ఉంది, H రెండిటికి యూనిట్స్ సేమ్ కదమ్మా. కాడ్ నో యూనిట్స్, నో యూనిట్స్. రెండిటికి డైమెన్షన్ ఫార్ములా సేమ్ కాబట్టి నో డైమెన్షనల్ ఫార్ములా, no dimensional form, no units, no dimensional form, no dimensional form. So dimensional less quantity ఏంటమ్మా? dimensional less quantity, dimensional less quantity. టోటల్ ఎన్ని వచ్చినా చెక్ చేసుకొని 58 ఏనా? నెంబర్ ఏమైనా మిస్ అయింది మధ్యలో? లాస్ట్ 59. Self induction or mutual induction, self induction or mutual induction. L అంటే సెల్ఫ్, M అంటే మ్యూచువల్. సెల్ఫ్ ఆర్ మ్యూచువల్ ఇండక్షన్ ఏంటమ్మా ఫార్ములా అంటమ్మా? MRL ఈక్వల్ టు D లేదా E/di/dt. ఇది ఫార్ములా. దట్ మీన్స్ E into dt/dt. E అంటే ఏంటమ్మా? EMF, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, EMF. dt అంటే టైం, di అంటే కరెంట్. EMF అంటే వోల్టేజ్, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ అని తీసుకోండి. పొటెన్షియల్ ఇంటూ టైం బై కరెంట్, పొటెన్షియల్ ఇంటూ టైం బై కరెంట్. మా పొటెన్షియల్కి ఏంటి యూనిట్? వోల్ట్. టైం యూనిట్ ఏంటి? సెకండ్. కరెంట్కి ఏంటి యూనిట్? యాంపియర్. వోల్ట్ సెకండ్ బై యాంపియర్ ఈస్ కాల్డ్ హెన్రీ H. Volt second by ampere is called Henry H. So dimensional formula, potential dimensional formula ఏంటన్నా? చెప్పాలి. పొటెన్షియల్ ML square, potential e power minus 2, t power minus 3, a power ఓకే. పక్కన టైం ఉంది, టైం అంటే సెకండ్, t. కింద కరెంట్ ఉంది, సో యాంపియర్. సో టోటల్గా ఏమైందినా? ML స్క్వేర్. ఇక్కడ t ఉంది, ఇక్కడ t పవర్ మైనస్ 3 ఉంది, సో t పవర్ మైనస్ 2. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ a పవర్ మైనస్ 5 ఉంది, a పవర్ మైనస్. ML స్క్వేర్ t పవర్ మైనస్ 2, a పవర్ మైనస్ 2. సో ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి, అవన్నీ మనం ఇంకా చెప్పట్లేదు. ఇప్పటికే ఎక్స్ అయిపోయారు మీరు. సో రేపటికి మీరు ఏం చేస్తారంటమ్మా? ఒక పేపర్ తీసుకొని ఒకే డైమెన్షన్ ఫామ్లో వచ్చినండి లిస్ట్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్కి ఏంటమ్మంటే సేమ్ డైమెన్షన్ ఫామ్లో వచ్చిన లిస్ట్ అంతా రాసుకోండి. డైమెన్షనల్ ఫార్ములాస్ లేనటువంటి లిస్ట్ ఒకటి రాసుకోండి. మీరు చేయాల్సింది ఏంటమ్మంటే డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ ఏదో హెడ్డింగ్ పెట్టుకోండి, ఎన్నుండి నోట్ చేసుకోండి. ఓకేనా? సేమ్ డైమెన్షన్ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ నోట్ చేసుకోండి. సేమ్ డైమెన్షన్స్,
physical quantities having same dimension. Physical quantities having same dimension. మా హెడ్డింగ్ పెట్టుకొని డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ ఏమనే రాసుకోవాలి. ఇంకొక అయిపోయిన తర్వాత ఇంకొక హెడ్డింగ్ పెట్టుకొని ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్. ఒకే డైమెన్షన్ ఏమి సపోజ్ మనం వర్క్ అన్నాం అనుకోమా, వర్క్ కి ఎనర్జీకి సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. సో ఇలా యారో పెట్టి ml² T⁻⁻2 అలా రాసుకోవాలి. డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ ఉంటాయి కదమ్మా, అన్నిటికీ సేమ్ అయినా ఇవేంటి యాంగిల్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఇంకా ఏమున్నాయి స్ట్రెయిన్, ఇంకా ఏమన్నా చూసుకొని రాసుకోవాలి. అలాగే ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ డైమెన్షన్, ఎనర్జీకి వర్క్కి సేమ్ బట్ దాని డైమెన్షన్ అలా నెక్స్ట్ క్లాస్కి రాసుకోండి. ఓకేనా? నేను కూడా ఒకసారి అన్నీ ఒకసారి